మత్తయి సువార్త 7:1 దేవుని వాక్యం అంటుంది, తీర్పు తీర్చద్దండి. కానీ ఈరోజు కొంతమందికి ఉదయం లేచినది మొదలు ఇదే పని కదండి, తీర్పు తీర్చడమే పని. వారలాగా వీరిలాగా, వారి కుటుంబం అలాగా వీరి కుటుంబం ఇలాగా, వారు త్రాగుతారు వీరు తిరుగుతారు, వారు మంచివారు కాదు వీరు మంచివారు కాదు. మనకెందుకండి? తీర్పు తీర్చుట దేవుడి పని. ఈరోజు దేవుని పనిని నువ్వు తీసుకొని దేవుని యొక్క ఉగ్రతకు లోనవద్దు. తీర్పు తీర్చడము దేవుని యొక్క పని. మీ కంటిలో దూలము పెట్టుకొని ఎదుటివారి కంటిలో నలుసును వెతకడం ఎలా అని దేవుని వాక్యం సెలవిస్తాం. ఈరోజు 1,000 తప్పులు మన వైపు పెట్టుకొని వారి 1000 తప్పులను సరిచేసే పనిలో మనల్ని మనము కోల్పోతున్నాము దేవుని యొక్క దీవెనలు పొందుకోవడంలో అనే విషయాన్ని ఈరోజు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. తీర్పు తీర్చొద్దండి, అప్పుడు మీకు తీర్పు తీర్చబడదు అంటున్నాడు దేవుడు. ఈరోజు తీర్పు తీరుస్తున్నావా? దేవుని దృష్టిలో అది ఘోరమైనటువంటి పాపము. ఎందుకంటే తీర్పు తీర్చుట దేవుని పని. కాబట్టి ఈరోజు పరిశుద్ధ గ్రంథం మనల్ని హెచ్చరిస్తూ ఉంది, తీర్పు తీర్చొద్దండి. తీర్పు దేవుడు తీరుస్తాడు. వీలైనంత వరకు నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు. బైబిల్ చెప్తున్నటువంటి మాట ప్రేమించమని, తీర్పు తీర్చమని కాదు. ఈ మాటను దేవుడి హెచ్చరికగా తీసుకొని తీర్పు తీర్చుట మాని నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించటము మొదలు పెడదాం. దేవుడు సంతోషిస్తాడు. మనకు తీర్పు తీర్చకుండా దేవుడు గొప్ప కార్యాలు మన జీవితంలో చేస్తాడు.